బ్యాక్ టు లైవ్ షో. 4 రోజుల విరామం తర్వాత తమిళనాడుకు వచ్చిన గవర్నర్ విద్యాసాగర్ రాకతో తమిళ నాటకానికి తెరపడుతుందని అందరూ భావించారు. అయితే మరి కొద్ది కాలం మరి 2-3 రోజులు ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విడివిడిగా ఇటు పన్నీర్సెల్వం అటు శశికళ భేటీ అయ్యారు. తమకే బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇటు శశికళ విజ్ఞప్తులు చేసిన పరిస్థితి చూసాం. అయితే కేంద్రానికి నివేదిక ఇచ్చారా గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ అవస్థలో ఉన్నారా? ముఖ్యంగా సోమవారం వస్తుంది వెలువడుతుంది అనుకుంటున్న సుప్రీంకోర్టు తీర్పు కీలకం కాబోతోందా? దాని తర్వాతే కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా? ఈ లోపు రహస్య శిబిరాలకు ఎమ్మెల్యేలని తరలించడము, అక్కడ శశికళ తనకి 130 మంది బలం ఉందని చెప్తున్నారు. కానీ యాక్చువల్ నెంబరు అంత లేదు అనేది పన్నీర్సెల్వం వర్గం వాదన. ఏం జరిగే అవకాశం ఉంది? ఇంకా కొద్ది రోజులు ఈ ఉత్కంఠ కొనసాగాల్సిన పరిస్థితేనా? ఇందులో నెంబర్ గేమ్ ఎలా ఉంది, అలాగే రాజ్యాంగపరంగా ఎటువంటి చిక్కులు ఉన్నాయి, న్యాయపరంగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సి నరసింహారావు గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత, వారు మనతో జాయిన్ అవుతున్నారు. సీనియర్ విశ్లేషకులు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కె మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ న్యాయవాది, ఢిల్లీ నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ యువమోర్చా అధ్యక్షులు. నరసింహరావు గారు, ఏం జరిగే అవకాశం ఉంది? అంటే నేను ఈ హైడ్రామాకు తెరపడుతుంది అని భావించిన మాట నేను అనుకున్నాము. అయితే ఇద్దరు విడిగా కలవడము, తమకే ఎందుకు అవకాశం ఇవ్వాలో చెప్పడము, ఆయనేమో మళ్ళీ సెంటిమెంట్ ఫ్లేరప్ చేయడము, ఈవిడ ఎందుకు తనకి అవకాశం ఇవ్వకూడదని అడగడం, ఇవంతా చూసాం. ఎందుకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు తీర్పుకి దీనికి సంబంధం లేదు. సుప్రీంకోర్టులో ఇప్పుడు న్యాయ దృష్టిలో ఆవిడ నిర్దోషి. మేము ఎవరు అప్పీల్కి వెళ్ళారు, అప్పీల్కి వెళ్తే దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే, పైగానే మొదటి జైలు చనిపోయారు. ఆ కేసు మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారని తెలియదు. ఇప్పుడు మళ్ళీ కింద విచారించమని అనొచ్చు, ఏమన్నా అనొచ్చు, కానీ వీడికి ఇమీడియట్ గా శిక్ష చేసే అధికారం అయితే సుప్రీంకోర్టు సామాన్యంగా పని చేయదు. ఆ విషయం అలా ఉంచితే గవర్నర్ యొక్క సందిగ్ధం ఏంటో నాకు అర్థం కావట్లా. ఆయన రాజీనామా ఇచ్చారు. రాజీనామా ఇచ్చాక మీరు రాజీనామాను ఆమోదించి ఆయన ముఖ్యమంత్రి కొనసాగమన్నారు. అంటే నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకోవాలా? ఆమోదిస్తామంటే ఊరికి మామూలుగా నోటి మాటలు ఆమోదిస్తామే తప్ప దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏమి తీసుకోవాలి? ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు ఇది పూర్తిగా ఆమోదం పొందినట్టు. అయినప్పుడు ఈయన విత్డ్రా చేసుకుంటా అన్నాడు. విత్డ్రా చేసుకుంటానంటే ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? విత్డ్రా చేసుకునేవ్వండి. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? ఒకసారి రాజీనామా ఇచ్చాక అది ఖచ్చితంగా ఆమోదించినట్టే అని ఎక్కడ రాసిందా రాజ్యాంగంలో? ఎవరైనా చెప్పారా? ఏమైనా ప్రెసిడెంట్స్ ఉన్నాయా? ఇంతవరకు గతంలో ఎప్పుడైనా సరే రాజీనామా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాలు అసలు ఎక్కడన్నా ఉన్నాయా? అసలు ఇందుకు ఈయనకి సందిగ్ధం ఎందుకు? ఆయన రాజీనామా ఇచ్చాడు, కొత్త వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే వరకు ఈయన ముఖ్యమంత్రి, అబద్ధ ముఖ్యమంత్రి అన్నది రాజ్యాంగం లేదు. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విత్డ్రా చేసుకుంటా అంటున్నాడు. ఆ రిజిగ్నేషన్ లెటర్ విత్డ్రా చేసుకుంటాను. ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏంటి? విత్డ్రా చేసుకుని అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోమని చెప్పొచ్చు. అసెంబ్లీలో నెక్స్ట్ ఇప్పుడు అసెంబ్లీ కన్వీన్ చేయమని చెప్పొచ్చు, బడ్జెట్ సెషన్ లో ప్రూవ్ చేసుకోమని చెప్పొచ్చు. దానికి ఈయనకు వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకు సందిగ్ధంలో పడ్డారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం సందిగ్ధంలో ఉందో చాలా మంది అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లోనే గవర్నర్ ఈ విషయంలో ఆచితూచి స్పందించే అవకాశం ఉందా? అట్లాగే కనిపిస్తుందా పరిస్థితి? అంటే గవర్నర్ కొంత సందిగ్ధం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందనా? ఏం మరి తెలియదు మనకి. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమి దిక్కుతోతున్న పరిస్థితులు ఉందేమో మనకు తెలియదు. వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే స్థితిలో లేరేమో మనకు తెలియదు. కానీ గవర్నర్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. విత్డ్రా చేసుకునే అధికారం ఉంది. విత్డ్రా చేసుకోకూడదని ఎక్కడా లేదు. నేను ఆమోదించి నెక్స్ట్ స్టెప్ తీసుకున్నంత సేపు ఆమోదం పొందినా సరే ఆయన ముఖ్యమంత్రి కంటిన్యూ అవుతున్నాడు. ఆయన ఆమోదించారో తర్వాత ఏమి శాసనసభ పక్షనేతగా ఎన్నికయ్యింది ప్రభుత్వం ఆహ్వానించడానికి? అక్కడ ఖాళీ అయితే కదా ఎన్నిక అవుతాకి. అక్కడ ఖాళీ అయ్యాక ఎన్నిక సరే. ఇప్పుడు ఆ శాసనసభ పక్షనేతగా ఎంపిక చేస్తాం అన్నది సరిగ్గా జరిగిందా, సరైన పద్ధతిలో జరిగిందా లేదా అన్నది వేరే విషయం. అసలు ఇప్పుడు ఈవిడ జనరల్ సెక్రటరీగా ఉంది. జనరల్ సెక్రటరీగా ఎంపిక కావాలంటే సర్వసభ్య సమావేశం జరగాలి. దానికి 4 రోజులు నోటీసు కావాలి. ఏమో దాన్ని జరగకుండా తాత్కాలిక జనరల్ సెక్రటరీ ఎలక్షన్ నోటీస్ ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఏదేమైనా వాళ్ళు అక్కడ అసలు రాజీనామా ఎందుకు చేశాడు, తర్వాత ఏమైంది? రాజీనామా చేశాక మొత్తం ప్రజల్లో విపరీతమైన కథలకు వచ్చింది. సోషల్ మీడియా మొత్తం కూడా ఈయనే ఉండాలి, ఆవిడ ఉంటాకి వీలేదని విపరీతమైన కల్లోలం చెలరేగింది. అలాగే ఒక హార్జెంటల్ గా వర్టికల్ గా స్ప్లిట్, హార్జెంటల్ స్ప్లిట్ అంటే ఎమ్మెల్యేలు ఒక పక్షాన, వాళ్ళ కార్యకర్తలు ఇతర నాయకులంతా ఒక పక్షాన చేరారు. చేరేసరికి ఎమ్మెల్యేల మీద రోజు ఒత్తిడి. ఇక్కడ ఇవి తీసుకెళ్ళా కానీ ఎమ్మెల్యేకి వాళ్ళు ఇంటికి ఫోన్ చేస్తే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు వీళ్ళంతా అక్కడింతకుండా వచ్చేసేపు గగ్గోలు పెడుతున్నారంట. జనమంతా గగ్గోలు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో 1% కూడా ఆవిడ సంబంధించే వాళ్ళు లేరు. 99% ఇతను సంబంధించే వాళ్ళే. పన్నీర్సెల్వం చాలా గొప్పవాడేది కాదు, అసలు ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. ఈవిడకున్న అర్హత ఏంటి? ఈవిడికి ఎటువంటి అర్హత లేదు. నేను సేవకురాలను కాబట్టి నేను చేయమంటది అని తప్ప తమిళనాడు పరిస్థితుల గురించి అక్కడ వ్యవసాయం బాగా దెబ్బతింది. 3 ఏళ్ల మట్టి వాతావరణం సరిగ్గా లేదు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలు తరలిపోతున్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా తరలిపోతుంది. ఆ విషయాలు ఏం మాట్లాడదా ఆవిడ? నేను సేవకురాలని 33 ఏళ్ళు ఆవిడ సేవ చేశా కాబట్టి అది ముఖ్యమంత్రి చేయమంటది. ఇంతకన్నా పిచ్చి లాజిక్, ఇంతకన్నా పిచ్చి విషయం ఇంకా ప్రపంచంలో అసలు ఎక్కడా లేదు. అది మాట్లాడదాం అవకాశం గురించి. విష్ణు గారు, ఒకటి గవర్నరు ఇప్పుడు రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రానికి ఆయన నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర గురించి, రోల్ గురించి కూడా ఎందుకు విపరీతమైన చర్చ జరుగుతోంది? ఎంత రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అసలు కేంద్రానికి సంబంధం ఏంటి, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పినా కూడా ఒక సందిగ్ధావస్థలో గవర్నర్ ఉండిపోవడానికి కారణం కేంద్రం కూడా కన్ఫ్యూజన్ లో ఉంది, ఏం చేయాలనే అంశానికి సంబంధించి అనే మాట ఎంతవరకు వాస్తవం? రిషి గారు నమస్కారం. అక్కడ పెద్దలు నరసింహారావు గారికి, ఇతర అతిథులందరికీ కూడా నమస్కారం. మనం ఈ 4-5 రోజుల రాజకీయంగా తమిళనాడులో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ ను మనం వివిధ కోణాల్లో గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నాకున్న కొత్త సందిగ్ధత ఏంటంటే, మిగతా పెద్దలు చట్టసభలకు ఎన్నికైనటువంటి వాళ్ళు ఐఏఎస్ గా లేకపోతే అనేక రకాల విశ్లేషణ చేసిన నరసింహారావు గారు వారే చెప్పాలి. కానీ ఇక్కడ రాజకీయాల కంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో నాకున్నటువంటి ఒక కొత్త సగ్నిత ఏంటంటే, నేను నిన్న సోషల్ మాధ్యమాల్లో కూడా నా వ్యక్తిగతమైనటువంటి పోస్టులు కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఒక శాసనసభ్యుడు ఒకవేళ బలవంతంగా కానీ లేదా ఎమోషనల్ గురైతే కానీ లేకపోతే ఎవరన్నా బెదిరింపులకు గురై కానీ ఒకవేళ రాజీనామా చేస్తే తర్వాత అతను స్వేచ్ఛగా వెళ్లి శాసనసభ స్పీకర్ కానీ లేకపోతే ఇతర సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళకి వెళ్లి చెప్పి ఎన్నిక తీసుకున్నటువంటి సంప్రదాయాలు మనం ఇప్పటిదాకా చూసాం. పార్లమెంట్ సభ్యుడు కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు. 2 స్పీకర్లుగా తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన పరిధి చూస్తే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా భావోద్వేగానికి గురై కొంతమంది శాసనసభ్యులు రాజీనామా చేస్తే దాన్ని అప్పుడున్నటువంటి స్పీకర్లు ఆమోదించలేదు. ఇక్కడ ఆ పరిధి దాటి ఒక ముఖ్యమంత్రి ఒక 2 రోజుల తర్వాత చేసినటువంటి ఒక సంచలన ప్రకటన ఏంటంటే, ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నన్ను బలవంతంగా బెదిరించి కొంతమంది చుట్టూ కూర్చొని బలవంతంగా నన్ను భయపెట్టి సంతకం పెట్టించారనేటువంటిది ఇక్కడ ఈ దేశంలో సంచలనంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఈ సందర్భంగా గవర్నర్ బాధ్యత, కేంద్ర కేబినెట్ బాధ్యత. తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి భారత ప్రభుత్వంగా ఈరోజు బీజేపీ అధికారంలో ఉండి లేదా గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతుందో అక్కడ అన్నాడీఎంకే పార్టీకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇక్కడ వ్యక్తులు కాదు. ఇక్కడ పన్నీర్సెల్వమా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఇతర నాయకుల ఎవరనేటువంటి విషయం వేరు. అక్కడ ప్రజలు ఇచ్చింది ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు. ఆ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ జరిగిన పరిణామాల్లో అక్కడ రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మళ్ళా గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నన్ను బలవంతంగా రాజీనామా చేయించారు, నా దగ్గర కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు అవకాశం కల్పిస్తే నేను బల నిరూపించుకుంటానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ చెప్పినటువంటి ఎవరైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఎమ్మెల్యేలు అక్కడ లేరు, వాళ్ళకు స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకునేటువంటి అవకాశం కల్పించాలని వాళ్ళు ఒక పక్కన ఢిల్లీకి వచ్చి ఫిర్యాదులు చేశారు. ఈ పరిణామ క్రమంలో గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఈ దేశంలో జరిగిన అనేక రకాలైన సంఘటనలు చూస్తే గతంలో తమిళనాడులో కూడా ఒక అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు ఇచ్చిన సుప్రీంకోర్టు రూలింగ్లు కానీ అవన్నీ కానీ గవర్నర్ తన పదవికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి మనం వేగం ఉదాహరణ మనం తమిళనాడులో చూడొచ్చు. సో విష్ణు గారు, ఇప్పుడు ఇంత క్లియర్ గా సీన్ కనిపిస్తున్నప్పుడు గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్ రాజీనామా ఇచ్చారు. ఆయన తన రాజ్యాంగబద్ధంగా ఎక్కడా లోపాలకు అవకాశం లేకుండా రాజీనామాను ఆమోదించాడు. ఆమోదించిన తర్వాత 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే లోపలనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వబోతున్నాం అనేటువంటిది షెడ్యూల్ ప్రకటించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నటువంటి శశికళ గారి మీద ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా గవర్నర్ అథారిటీ జనరల్ తోటి గాని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయశాఖ కోవిధులతో గాని చర్చించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన ఢిల్లీకి వచ్చాడు. ఆ పని చేసే లోపలే మళ్ళీ అక్కడ పరిణామ క్రమాలు జరిగాయి. ఆయన మళ్ళా ఢిల్లీ నుంచి నిన్ననే వెళ్ళాడు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు అక్కడ జరుగుతున్న పరిణామ క్రమాలన్నింటి మీద న్యాయబద్ధంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా లోపానికి అవకాశమే లేదు. ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అపధర్మ ముఖ్యమంత్రి కూడా అతనికి అవకాశం ఇచ్చాడు. లేదా పార్లమెంట్ లో అన్నాడీఎంకే ఎంపీలు నిన్న నిరసన వ్యక్తం చేశారు. కావాలని ఉద్దేశపూర్వకంగా గవర్నర్ జాప్యం చేస్తున్నారు. ఇందులో బీజేపీ పాత్ర గురించి కూడా ప్రస్తావించిన సందర్భం. అలాగే మీ పార్టీ సీనియర్ నాయకులు ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుబ్రహ్మణ్య స్వామి కూడా చేస్తున్న ట్వీట్లు మీరు చూసే ఉంటారు. శశికళ చేత ఎందుకు ప్రమాణం చేయించకూడదు, ఆమె శాసనసభాపక్ష నేతగా ఎన్నికైనప్పుడే ఆయన చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీగా శశికళ గారిని ప్రమాణ స్వీకారం చేయించకపోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేని అంశం. ఒక రాజకీయ పార్టీగా తమిళనాడు ప్రజలు తీర్పిచ్చారు అన్నాడీఎంకేకి. వాళ్ళు శశికళను పెట్టుకోండి, సమ్ ఎక్స్ను పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ మీద కొంతమంది కావాలనే అనుమానపు చూపులతోటి మనం ప్రిడిక్షన్ చెప్తున్నాం తప్ప బీజేపీకి తమిళ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తుంది. ఆ పార్టీ ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ పాత్ర అంతా ఏంది? రాజ్యాంగబద్ధంగా బాధ్యత నిర్వహించాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారిది, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర కేబినెట్. ఇది కేంద్ర కేబినెట్ పరిధిలోకి ఆ అంశం ఇంకా రాలేదు. రాష్ట్రపతి పరిధిలో, గవర్నర్ పరిధిలో ఉంది. భారతీయ జనతా పార్టీగా మేము గుర్తు చేసేది ఏంటంటే, ఇక్కడ దురదృష్టశాతం ఒక అంశాన్ని చెప్పాలి. చట్టసభలోకి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఆ ముఖ్యమంత్రిని స్వేచ్ఛగా ఎన్నుకునేటువంటి అవకాశం మనం ఇవ్వాలి. కాబట్టి దీంట్లో ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీని అతీతం ఏం లేదు. ఈరోజు శాసనసభ్యులందరూ తీసుకుపోయి ఎక్కడో బలవంతంగా సెల్ ఫోన్లు తీసుకొని మనం వాళ్ళందరినీ హోటల్లో పెట్టుకునే సాంప్రదాయాలు ఇది మొదటిది కాదు. గతంలో కూడా అనేక మంది చేశారు. కాబట్టి ఈ దుష్ట సాంప్రదాయాలు ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు పోయేటువంటిది ఏ పార్టీ అయినా చేయకూడదు. ఇప్పుడు కూడా శాసనసభ్యులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. ప్రభాకర్ రెడ్డి గారు, తమిళ ప్రజల విషయంలో బీజేపీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదు. వాళ్ళు ఆ పార్టీ ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ అంతర్గతమైనటువంటి యొక్క విషయంలో జోక్యం చేసుకోదు. రాజ్యాంగబద్ధంగానే భారతీయ జనతా పార్టీకి పరిధి ఉందో ఆ పరిధిలోనే పనిచేస్తుంది. వాళ్ళకి స్వేచ్ఛగా ఎమ్మెల్యేల బలం ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ బలం ఎలా ఉంది? బలవంతమైన బలం ఉందా, లేకపోతే వాళ్ళు స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో మీ వెనకాల ఉన్నామని చెప్తున్నారు అనేది కూడా ఇప్పుడు చర్చ. ఇలాంటివన్నీ అనేక సార్లు జరిగాయి. ఈ గత 60 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అనేక రాష్ట్రాల్లో తిరుగుబాటు చేసుకోవడాలు, నేను లీడర్ అంటే నేను లీడర్ అనాలు, నాకు మెజారిటీ ఉంది నాకు లేదు అనేది జరిగింది. దానికి ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే, లెట్ దిస్ బి డిసైడెడ్ ఇన్ ది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. ఓకే, సో ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు అనేది బయట కాదు, సంతకాలు కాదు, పెరేడ్ చేయడం కాదు. మీరు అసెంబ్లీని కన్వే చేసి, అసెంబ్లీ అయితే అసెంబ్లీ, పార్లమెంట్ అయితే పార్లమెంట్, అక్కడ ప్రతి మెంబర్లు వాళ్ళు లోపలికి వచ్చి వాళ్ళు అక్కడ ఎవరంటే వాళ్ళు లోపలికి పోయే అవకాశం ఉండదు. ఎలక్టెడ్ ఎమ్మెల్యేనే లోపలికి వెళ్తాడు. స్పీకర్ గారు ఉంటారు, స్పీకర్కి తెలుస్తుంది వాళ్ళకి. స్పీకర్ సమక్షంలో ఎవరికి మెజారిటీ ఉందని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. సో ఆ నిరూపించుకునే అవకాశానికి ఇచ్చేదానికి, అసెంబ్లీ కన్వే చేసేదానికి స్టెప్ బై స్టెప్ తీసుకోవాలన్నమాట. దీంట్లో డిస్క్రిప్షన్ ఉండకూడదు. నేను ఇష్టమైతే పెడతాను, నాకు ఈ నాయకుడు ఇష్టము, ఆ నాయకుడు ఇష్టము, ఇతను రిజైన్ చేశాడు, ఇతను చేయను అన్నాడు, ఆమె క్లెయిమ్ చేసింది, క్లెయిమ్ ఇంకొకటి పేపర్లో ఇట్లా వచ్చింది, వీళ్ళందరూ బలవంతంగా ఎక్కడో హోటల్లో పెట్టారు. వీటికన్నిటికీ ఇవన్నీ న్యూస్ లాగే ఉపయోగపడతాయి తప్పితే ఎస్టాబ్లిష్ చేసేదానికి ఎవరు నాయకులు, ఎవరికి మెజారిటీ ఉంది, ఇది ఒక్క ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ కానీ ఫ్లోర్ ఆఫ్ ది పార్లమెంట్లోనే జరుగుతుంది. దానికి అవకాశం ఇవ్వాలి. సో నోబడి షుడ్ యూజ్ ది డిస్క్రిషన్. అది గవర్నమెంటా, గవర్నరా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అని అవకాశం ఇవ్వకుండా స్ట్రైట్ అవే. ఇక్కడ బల నిరూపణకు అవకాశం ఎవరికి ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఎవరికి అవసరం? రాజీనామా ఆమోదించబడ్డాక మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుని ఆయన బల నిరూపణకు అవకాశం ఇవ్వచ్చా, లేకపోతే ఇవ్వాలా? ఒక చిన్న విషయం, ఒక పార్టీకి ఇంకో పార్టీకి మధ్య ప్రతిపక్ష పార్టీలో ఎవరు బలం ఉందని నిరూపించుకుంటాక అసెంబ్లీ వేదిక అవచ్చు. కానీ ఒకే పార్టీలో ఎవరు బలం ఉందని నిరూపించుకుంటాక అసెంబ్లీ ఎలా వేదిక అవుతుంది? ఏమవుతుంది? ఒకే పార్టీలో ఇప్పుడు నాయకులు ఎవరు కావాలి, ముఖ్యమంత్రి ఎవరు అసెంబ్లీలో ప్రవేశించాలి? దానికి నేను చెప్తాను. దానికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఈయన పన్నీర్ సెల్వన్ రిజైన్ చేశాడు, దాన్ని యాక్సెప్ట్ చేశారు, ఆమె క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ చేసినప్పుడు నార్మల్ గా ఆమెకు అవకాశం ఇవ్వాలి. ఆమెకు అవకాశం ఇస్తూ చెప్పాలి, వారంలోనో లేకపోతే 10 తేదీ లోపల నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఆమె ఏం చేస్తుందంటే, అసెంబ్లీ కన్వే చేసిన తర్వాత షీ విల్ మూవ్ ఏ మోషన్ వెదర్ దిస్ హౌస్ హ్యాస్ గాట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై గవర్నమెంట్. ఓకే, నో కాన్ఫిడెన్స్ కాదు, మోషన్, కాన్ఫిడెన్స్ మోషన్ అన్నమాట. అది గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్న దానికే సుప్రీంకోర్టు మందలిచ్చింది. సుప్రీంకోర్టు ఆ రకంగా చర్యలు చేపట్టింది. గవర్నర్ పదవిని బాధ్యత నుంచి నువ్వు సరిగ్గా నిర్వర్తించలేదు, సామాజిక అంశాలను కూడా పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలనే సంఘటన కూడా మనకు ఉదాహరణ తమిళనాడులోనే కనపడుతుంది. కాబట్టి గవర్నర్ తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాలనేటువంటిదే నాకు నా అభిప్రాయం. మనం దీన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. శిక్ష పడినప్పుడు ఎలా చేస్తారని చెప్పారు తప్ప అసలు ఒక పార్టీలో మెజార్టీ ఎవరు నిర్ణయించుకోవడానికి అసెంబ్లీ ఎలా వేదిక అవుతుందో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ డిఎంకే పార్టీ కన్నా డిఎంకే పార్టీ మధ్య తగాదా లేదు.
ఎవరి మెజార్టీ ఉందన్న సందిగ్ధం లేదు. ఒక అన్నా డిఎంకేలో ఏ నాయకుడిని బలపరుస్తున్నారు ఈ శాసనసభ్యులంతా అన్నదే ఉంది. దానికి కొంతకాలం వాళ్ళ ఉద్రేకభరితమైన విష్ణువర్ధన్ రెడ్డి చెప్పినట్టు ఒక ఉద్రేకభరితమైన వాతావరణం, ఒక ఎస్టార్నరీ సిచ్యువేషన్ ఎవాల్వ్ అయింది అక్కడ. ఆ ఎస్టార్నరీ సిచ్యువేషన్ డిఫీట్ చేయండి ముందు. ఒక నెల రోజులు 2 నెలలు పోతే వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. మహేందర్ రెడ్డి గారు, అంటే ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి చూస్తున్నాం మనం తమిళనాడులో. లేకపోతే అర్థం కాని పరిస్థితి. తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటే ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మారిపోయింది ఇలా. ఇవాళ తమిళనాట పన్నీర్ సెల్వం గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు తప్ప ముఖ్యమంత్రి కాదు. నరసింహారావు గారు మాట్లాడుతూ ఉన్నారంటే సరే రాజ్యాంగంలో అవన్నీ లేకపోవచ్చు, రాజ్యాంగం అవన్నీ నిర్దిష్టంగా ఊహించి ఉండకపోవచ్చు. ఇవన్నీ ఎప్పుడైతే రాజీనామా చేశారో రాజీనామా యాక్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ పెండెన్సీ లేదు, ఇక ఓకే అక్కడ ఇష్యూ లేదు. అతను రాజీనామాతో సంబంధించిన వరకు ఇష్యూ లేదు. తర్వాత అంశం ఏంటంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కొనసాగుతుందని. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కాదు ఆయన, ఓన్లీ టెంపరీ అరేంజ్మెంట్ అది. కాబట్టి పన్నీర్ సెల్వను పిలవడం అనేది ఇప్పుడు మాకు తెలిసినంత వరకు రాజ్యాంగపరంగా అది చేయకూడని పని చట్టపరంగా. ఓకే. వేరే శశికళ ఆమె ఒక ఎలక్ట్ అయింది కాబట్టి ఎలక్ట్ అయిందా పక్కన పెట్టండి. అక్కడ ఆవిడ మాత్రం ఇలా క్లెయిమ్ చేస్తుంది. క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఆవిడని పిలవడం ధర్మం, అనవాయితీగా జరుగుతున్న సాంప్రదాయం అది. ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వాళ్ళ సరే ఆవిడ పైన ఏ కేసులు ఉన్నాయి, ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉందో అవన్నీ కూడా ఒక ఊహించి మేము ఇవాళ మనం డెసిషన్ తీసుకొని వస్తే కావచ్చు, వారం రోజుల తర్వాత వస్తుంది కాబట్టి అలా మేము చేసుకోమంటే ఆ వారం రోజుల మందే సీఎం ఉంటుంది. ఆ వారం రోజుల మందే ఉండనియండి ఆవిడ. రాజ్యాంగం ఊహించిన దానికి తీర్పు మేము ఒక వారంలో ఇవ్వబోతున్నాం అని సుప్రీంకోర్టు చెప్పడం కానీ ఇలాంటి ఫోకస్డ్ గా ఉన్న కేసుల్లో దాన్ని ఏమవుతుందో అనే ఒక అనుమానంతో ఇట్లా నిర్ణయాల్ని హోల్డ్ చేయడం కానీ ఇట్లా ఎప్పుడైనా జరిగిందా గతంలో? అంటే ఇంతవరకు ఇటువంటి సంఘటనలు జరిగినాయి అనుకున్నా నాకు తెలిసినంత వరకు. రెండోది ఏంటంటే ఇక్కడ తమిళ ప్రజలు సామాజికంగా చాలా అంశాల్లో చురుకైన వ్యక్తులు. మొన్నటికి మనం చూసుకున్నట్టయితే జల్లికట్టు విషయంలో వాళ్ళు సమాజం ఇలా ఆ రోజు ఆందోళన చేసి సాధించుకుంది. ఎప్పుడైతే శశికళ మన్నార్గుడి యొక్క రాజకీయాలు తమిళ రాజకీయాల మీద ఒక మచ్చ వస్తాయని అనుకున్నాయో ఆవిడ ఇలా కరప్షన్ కు వాటన్నిటికీ ఒక ప్రతీకగా ఉన్నది ఆవిడ. కాబట్టి ఆవిడ వస్తే మా రాజకీయాల భవిష్యత్తు ఉంది, మా రాష్ట్రానికి మచ్చ వస్తుందని ఒక ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా చేస్తున్నది కూడా అయి ఉండొచ్చు. కొన్ని రాజకీయ శక్తులు చేంజ్ కూడా ఉండొచ్చు అవి. ఇలా ఎందుకంటే శశికళను నచ్చక చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. రాజకీయంగా పనిచేస్తాను ఏమి అమాయకుడు కాదు ఆయన. 3 సార్లు ముఖ్యమంత్రి, జయలలితకు విధేయుడు ఉండొచ్చు. కానీ రాజకీయంగా ఆయన అమాయకుడు అయితే ఇన్నిసార్లు గెలవడు. ఆయన రాజకీయ చిత్రతనంలో తప్పకుండా ఉంటుంది. దానికి తోడు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా సహాయం చేసి ఉండొచ్చు అనుకో. ఆ సమయంలో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇవాళ గవర్నర్ గారు ఇవాళ మన విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి ఇవన్నీ. వాళ్ళు ఉత్తరాఖండ్ విషయంలో ఏమైంది, అరుణాచల్ ప్రదేశ్లో ఏమైంది ఇవన్నీ అంటే వాళ్ళు మాట్లాడడం, రాజ్యాంగం గురించి మాట్లాడడం, మేము ప్రజల యొక్క మనోభావాలు. తమిళనాడులో కూడా అటువంటి కార్యక్రమాలు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పదలుచుకున్నారా, లేకపోతే తమిళనాడు రాజకీయాల్లో హోల్డ్ కావాలని బీజేపీ? నేను ఒక పార్టీని అలా నేను వాళ్ళని విమర్శించా అంటే ఎందుకంటే వాళ్ళు మా భారతీయ జనతా పార్టీగా మేము వాటన్నిటికీ వ్యతిరేకమని తను అన్నాడు కాబట్టి నేను చెప్తున్నా వాళ్ళ. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో వాళ్ళు చేసిన వైనం తెలిసి వాళ్ళ, అరుణాచల్ ప్రదేశ్ లో వాళ్ళు చేసిన వైనాలు తెలుసు, ఇలా సుప్రీం కోర్టులు వాళ్ళకు మొట్టికాయలు వేసిన వైనాన్ని కూడా మనం గమనించాం ఇవాళ. అంటే మీరు వేదాలు చెప్పాల్సిన పరిస్థితుల్లో లేదు వాళ్ళు. ఎందుకంటే మీ రాజకీయ ఊహాగానాలు ఎప్పుడంటే జయలలిత గారు జైల్లో హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ఏదో చేయబోతుంది. భారతీయ జనతా పార్టీ స్పెషల్ గా ఏ పార్టీ అయినా రాజకీయంగా తను అక్కడ మనుగడ సాగించాలి, అక్కడ ఎదగాలని కోరుకుంటది డెఫినెట్ గా. తమిళనాడులో కూడా ఎదగాలనే ఒక కోరికతోని అప్పటి నుంచే పావులు కలిపిందని ఒక ఊహాగానం నేను చెప్తుంది కాదు ఇవాళ. అక్కడ ప్రజలు గాని వాళ్ళు గాని రెస్పాండ్ అయ్యే ముందు నరసింహారావు గారు అంటే నేను ఒక్కసారి మొత్తం సీన్ అంతా చూస్తే కనుక ఒక్క నిమిషం విష్ణు గారు మీరు మాట్లాడే ముందు ఒక్క నిమిషం మీకు ఇస్తా. పన్నీర్ సెల్వం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించడం, ఆయన బయటకు వచ్చి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం, మనం అయిపోయి ధర్మం ఉంది, మంచి గెలుస్తుంది, అమ్మ ఆశీస్సులు ఉంటాయని చెప్పడం, శశికళ ఎవరిని అడ్రస్ చేయకుండా ఆవిడేదో చాలా అంటే కొన్ని పత్రికలు అయితే ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బోర్న విలపించారు పేపర్లన్నీ కొట్టి. అంటే పన్నీర్ సెల్వం వైపు ఏమన్నా పాజిటివ్ గా ఉంది అనుకోవాలా నేను సిచ్యువేషన్ చూస్తే? ఇంకొకటి ఏంటంటే వారికి ఏదో అవకాశం ఇచ్చారో 5 రోజులు టైం ఇచ్చారని కూడా వస్తుంది. ప్రజాభిప్రాయానికి ఒకసారి శాసనసభ్యులు ఎన్నుకున్నాక ప్రజాభిప్రాయానికి పెద్ద విలువ లేదు. కానీ ప్రజాభిప్రాయాన్ని ప్రతి క్షణం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం విద్యుత్ కల ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద ఉంటుంది. ఆయన ఇందాక మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇప్పుడు వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు అని. కానీ 30 లక్షల ట్వీట్లు వచ్చినాయి ఇతనికి అనుకూలంగా, ఆవిడకు అనుకూలంగా కొన్ని వేలలు ఉన్నాయి.
30 లక్షల మంది ట్వీట్స్ ఇస్తే వాళ్ళ మీడియా ఛానల్స్ అన్ని ఉన్నాయి. మీడియా కానీ ఛానల్స్ కానీ మొత్తం పన్నీర్సెల్వం సమర్థిస్తున్నాయి, ఆవిడ వ్యతిరేకిస్తున్నాయి. కనీసం ఆవిడ వ్యతిరేకిస్తున్నా పన్నీర్సెల్వం సెన్స్ ఆఫ్ జస్టిస్ ఎటుంది? ఆవిడ కేవలం పరిచారక ఉన్న ఆవిడ ఒక 10 మనిషిని ముఖ్యమంత్రి చేస్తాం అంటే అంత పెద్ద రాష్ట్రానికి అసలు ఎట్లాంటి వాళ్ళు, కామరాజు నాడార్ లాంటి వాళ్ళు పరిచారికలు కాకూడదని ఎక్కడ లేదు. పరిచారక అవుతువే క్వాలిఫికేషన్ అంటే మాత్రం చాలా గొడవ అవుతుంది. పరిచారకగా ఉండి నువ్వు మిగతా వాటిలో కూడా నీ సామర్థ్యం ఉంటే, మిగతా వాటిలో నీకు అనుభవం ఉంటే, మిగతా వాటి మీద అవగాహన ఉంటే నువ్వు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చాలా మంది అయ్యారు, కూలి చేసుకునే స్థాయి నుంచి కూడా చాలా మంది అయ్యారు. దాని కాదు కేవలం నేను పరిచారకుని కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటే, అందులో ఒక నాయకురాలికి పరిచారకుని కాబట్టి ముఖ్యమంత్రి కావాలంటే, అంటే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పరిచారక కూడా కావచ్చు. కానీ ఆ పరిచారక ఒక్కటే క్వాలిఫికేషన్తో నేను ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం అది ప్రపంచంలో ఎవరు సహించరు. అసలు వింటా కూడా అసహ్యంగా ఉంది. పరిచారక కాబట్టి నేను ముఖ్యమంత్రి కావాలంటే ఏంటంటే ఆవిడకి ఇంకా అనేక అర్హతలు ఉన్నాయి. అన్నిటితో పాటు పరిచారగా ప్రారంభించానంటే ఓకే. రాజ్భవన్ నుంచి అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన రాకపోయినప్పటికీ పన్నీర్సెల్వానికి ఒక 4 రోజులు 5 రోజులు సమయం ఇచ్చారు బల నిరూపణకని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అటార్నీ జనరల్ తోనూ లేకపోతే న్యాయ సలహా తీసుకుంటున్నారని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ కూడా చూస్తే ఒకవేళ అట్లాంటి అవకాశం ఇచ్చి ఉంటే పన్నీర్సెల్వానికి ఇది దేశం మొత్తం రాజకీయంగా ఒక పెద్ద ఫాల్ డౌన్ అని ఆయన ఒక ట్వీట్ చేశారు. అట్లాంటి అవకాశం ఏమైనా ఉండి ఉండొచ్చు. పెద్దలు నరసింహరావు గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు చాలా ఈ దేశంలోనే అత్యంత భాగోద్వేగానికి అతి తక్కువ సమయంలో లోనుకు గురయ్యేటువంటి వ్యక్తులు. జల్లికట్టు విషయం కావచ్చు, తమిళనాడులో జయలలిత గారి కేసులో జైలుకు పోయినప్పుడు సందర్భం కావచ్చు, లేకపోతే ఎన్నికల సందర్భంలో ఒకే పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి అంశాన్ని కావచ్చు, మనం ఇక్కడ తమిళ ప్రజలను మనం ఈ దేశంలో కొంత ఆ ప్రజల యొక్క భావోద్వేగాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ తొందరపాటు నిర్ణయాలతోటి అక్కడ ప్రజలకు ఏది నష్టం కలగడదు అనేటువంటిది ఇక్కడ బీజేపీగా మేము ఆలోచిస్తున్నది. లేదా గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి విద్యాసాగర్ రావు గారు కొత్తగా రాజకీయ నాయకుడు ఏం కాదు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, లేకపోతే మన శాసనసభలో కూడా ఫ్లోర్ లీడర్ గా అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి తెలుగువాడు, చాతుర్యం కలిగినటువంటి న్యాయకోవిదుడు కూడా. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. పెద్దలు మహేందర్ రెడ్డి గారు ఒక అంశాన్ని కామెంట్ చేశారు. నేను కూడా రాజకీయ అంశాలు మాట్లాడదలుచుకోలేదు ఈ అంశాలు అనేది. ఎందుకంటే నాకంటే వారికి ఎక్కువ తెలుసు రాజకీయంగా. నేను 23 సంవత్సరాలుగా ఒక రాజకీయ కార్యకర్తగా నేను పనిచేస్తున్న నాకున్న అనుభవం కొద్ది నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజు కేంద్రం యొక్క పాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? భారతీయ జనతా పార్టీది కానీ కేంద్ర కేబినెట్ది కానీ గవర్నర్ అధికారికంగా నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ అక్కడ తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద అధికారికంగా స్పందించడానికి కేంద్ర కేబినెట్ ఏర్పాటు చేసుకుని కేంద్ర కేబినెట్ లో నిర్ణయం ప్రకటిస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు కూడా ఏం చేస్తుంది? రాష్ట్రపతి అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకుంటుంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద మహేందర్ రెడ్డి గారికి. ఇక్కడ గవర్నరు, బీజేపీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం పాత్ర, బీజేపీ అక్కడ రాజకీయ అవసరాలకు వాడుకుంటుంది అనేటువంటి ఒక అనుమానం. నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ 2004, 1999, 2004 మధ్య కాలంలో అధికారంలో సందర్భంలో మా ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు నియమించినటువంటి గవర్నర్లు అందరూ కూడా 2004లో యూపీఏ ప్రభుత్వం ఒకటి అధికారంలోకి వస్తానట్లే బలవంతంగా ఢిల్లీకి పిలిపించుకొని మా వాళ్ళ రాజీనామా చేయమని చెప్పారు. ఏ ఒక్క గవర్నర్ లేదు. రాజనీతిజ్ఞుడు అనేక సార్లు ఎమ్మెల్సీ వీరామారావు ఇంతకు ముందు సోదరుడు విష్ణు గారితో అన్నాను, సరే ఇది రాజకీయ చర్చగా మనం బురదలుకున్నామంటే రాజకీయ చర్చగా బురదలుకున్నామంటే చల్లుకుందాం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వచ్చినా కూడా బలవంతంగా రాజీనామాలు చేసిన సంగతి ఆయన మర్చిపోతే నేను ఏం చెప్పలేని వాళ్ళ ఇప్పుడు విష్ణు గారు ఒక విషయం చెప్పండి. అందరూ అనే వాదన ఏంటంటే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికైన తరువాత ఆమెను ఆనవాయితీ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం దగ్గర మొదలైంది డ్రామా. ప్రజల నుంచి ఉద్యమం వస్తే ఆమెనే రాజీనామా చేస్తుంది. తర్వాత ఆవిడకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో దాని ప్రకారం రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది కదా. ఇక్కడ రిషి గారు ఒక్క విషయం గుర్తు చేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాం. 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు తమిళనాడులో అనుకోండి. అప్పుడు మేమేదో ఒక రాజకీయంగా, మేము కూడా రాజకీయ పార్టీ కాబట్టి మాది సామాజిక సంస్థ ఏం కాదు, ఒకవేళ రాజకీయ ఎత్తుగడలో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడులో విస్తరించాలనేటువంటి ఒక ఆశ మాకు ఉంటుంది అనే దాంట్లో అర్థం ఉంది. ఇక్కడ ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. భారతీయ జనతా పార్టీకి శాసనసభ్యులు లేరు, లేదా మేము కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్ లో మీకు ఏముందని చేసిన, అసలు మీరు ఏంటి అరుణాచల్ ప్రదేశ్ లో
అరుణాచల్ ప్రదేశ్ లో ఏం లేని కానీ మీరు క్రియేట్ చేసిండ్రు. ఇది ఇక్కడ మీ ఆశ లేదనడంలో మీ పొరపడాలి. అటువంటిప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో మీరు జీరో కానీ మీరు ఇవాళ ఏం చేసిండ్రు కూడా మీరు వేదాలు వల్లించకుండా దయచేసి బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుంది, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు వరకు వేచి ఉండే పరిస్థితి ఉంటుందో దాని మీద చర్చిద్దాం. స్టే ట్యూన్.